5 గంటలకు వచ్చాయి. ఈడ లైన్ ఉంది. వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం? ఎట్లుంది ప్రభుత్వం? ఏం ప్రభుత్వం? మందికి మోసాలు చేసి కాలు మొక్కి తాళమెట్టలు కొనిండు ఆడోళ్ళకు. ఆడోళ్ళు ఓట్లు ఎత్తారట మళ్ళా మర్చి జన్మలో రాడు. అంతేనా? ప్రభుత్వము సేవ చేయాలి సార్. కాళ్ళు మెట్టెలు ఎత్తుకపోయింది అంటారు. మరి ఆయన దొంగ దొంగ అంటారంటాడు. నువ్వు కాలం ఎట్లా ఎత్తుకపోయింది? మరి అట్లనే ఉంది కదా ప్రభుత్వము. నమ్మించి మోసం చేసాడు. కొనుకే వచ్చి ఏం నమ్మించి పింఛన్ 4000 ఇస్తాను ఇచ్చిండా? ఇంతవరకు ఆడలకు వరకట్నం ఇస్తాను ఇచ్చిండా? సార్ మేము కరెక్ట్ చెప్తున్నాం. మేము ఏం మోసం చేసి చెప్తలేను నేను. నాకు కూడా ప్రభుత్వం కేసీఆర్ ఉండగా కొద్దిగా 3000 ఇచ్చి అవో ఇచ్చిండు చేసిండు. మరి ఇప్పుడు ఇంత నువ్వు చెప్పి చేస్తే మాకు మోసం చేసినట్టు కాదు. నాకు కూడా పింఛన్ వస్తుంది 2000 అని. ఇప్పటిదాకా నువ్వు 4000 ఇస్తాను ఎందుకు మాట చెప్తున్నావు? ఆడలకు 2000 మీకు 2000 ఇద్దాం 2000 పెంచుదాం అనుకున్నాడట. మరి ఆయన ఎక్కడికైనా పోతే ఆయన దొంగను చూసినట్టు చూస్తారట. మరి ఏం చెప్తున్నాడు ఆయన? అట్లే అంటారులే, నేను పోయి అంటా ఇట్లనే. అవన్నీ వేస్ట్ మాటలు. ఎట్లుంది మార్పు? మంచిగా ఉందా? మార్పు ఏం మార్పు లేలే. ఆయన ప్రజలను మోసం చేసి గెలిచిండు. ఏం లేదు ఆడ. అంతేనా? 3 నెలలకు ఒకసారి బియ్యం ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడైతే నిన్న మొన్ననే కదా సార్, ఇంతకుముందు లేదు. ఈ నిన్న మొన్న అయింది. ఇప్పుడు మాత్రం నేను నిన్న వచ్చిపోయినా దొరకలే. ఇప్పుడు గీడ ఉన్న లైన్ 5 గంటలకు వచ్చిన. కొద్దిగా టిఫిన్ తీసుకొని నేనే ఉన్నా. ఇప్పుడు ఇంకా కాలేదు. మీరు బి ఆలోచించండి సార్. మాకు కూడా గరీబులకు సేవ చేయాలి. నువ్వు ఒకటే సీఎం కాగానే నువ్వు మంత్రి పదవులు చేస్తావు. నువ్వు ఇంకా ప్రజలకు ఏం చేస్తావా? మంత్రుల పదవిలే సరి చేస్తాను. మంత్రి పదవులు ఇస్తావు ప్రజలకి. మరి అట్లా కూడా నాకు తెలియదు. నేను రాజకీయ నాయకుడినే. ఎందుకు చెప్తున్నా? నేను తప్పు అంటలేను. నువ్వు మంత్రుల పదవి కూడా ఇప్పటిదాకా ఇస్తలేవు. ఏమి నువ్వు వాళ్ళకే చేయకుండా ప్రజలకేం చేస్తావు? రైటా సార్? నేను